హాయ్ ఫ్రెండ్స్, పొద్దున మనం ఒక వీడియోలో గౌరవ్ ఎట్లా పోయిండా, సాయిని దివ్య ఎందుకు ఆడని లేదా అనుకున్నా. సారీ ఫ్రెండ్స్, దివ్య అంటే అప్పటికి తీయలేదు. మరి ఒకవేళ ఫోన్లో మనకేమన్నా ఎపిసోడ్లో వేయడం కోసం ఏమన్నా దాచారేమో బిగ్ బాస్. లైవ్లో అయితే ఇవ్వలేదు, సాయిని తీసేసింది. అయితే రీతు రెబల్ అయ్యాక సాయిని తీసేసిందంట. అందువల్ల పార్టిసిపేట్ చేయలేదేమో అని నేను అనుకుంటున్నా. దివ్యాని ఇలా గేమ్కి పంపించలేదు అనుకున్నా కదా, సారీ, అది తప్పుగా అర్థం చేసుకున్నాను నేను. ఆ తర్వాత మన గౌరవ్ని మళ్ళీ బిగ్ బాస్ ఒక గేమ్ పెడుతుంటే వీళ్ళు ఒక గేమ్ ఆడుతున్నారు. అబ్బా, బిగ్ బాస్ ఏమంటాడు, రెబల్ ఎవరో కనిపెట్టండి అంటే వీళ్ళు స్ట్రాంగ్ ఎవరో చెప్పేస్తున్నారు. అక్కడ వాళ్ళకి తెలుసు, వాళ్ళకి చాలా డౌట్లు ఉన్నాయి చాలామంది మీద, కానీ అవి చెప్పకుండా అక్కడికి వచ్చేసరికి ప్లేట్ ఫిరాయించి వేరే పేర్లు చెప్తున్నారు. గౌరవ్ స్ట్రాంగ్ అని గౌరవ్ని తీసేశారు, గౌరవ్ పేరు చెప్పారనమాట. అందువల్ల గౌరవ్ కంటెండర్ నుండి రేస్ నుండి తప్పుకున్నాడు. మరి ఇక లాస్ట్కి అసలు ఈ సీక్రెట్ టాస్క్లు ఎందుకు పెట్టిండ్రో, ఈ గేమ్స్ ఎందుకు పెట్టిండ్రో తెలియదు, కానీ లాస్ట్కి అయితే ఒక్కొక్క టీం నుండి ఓడిపోయిన టీం అయినా ఏదైనా వాళ్ళైతే దివ్య వాళ్ళైతే సక్సెస్ అయ్యారట. మన సీక్రెట్ టాస్క్ ఫెయిల్ ఏం కాలేదట, సక్సెస్ అయ్యారు. రీతు కూడా సీక్రెట్ టాస్క్ సక్సెస్ అయింది. టీంకి ఇద్దరు నుండి మిగిలిందే ఇద్దరులేండి. అంటే వీళ్ళ టీంలో మరి గౌరవ్కి నిన్న గేమ్ గెలిచిన తర్వాత కార్డు వచ్చింది కదా, మరి సేఫ్ కార్డు కదా అది. ఎందుకు మరి వీళ్ళు పేరు చెప్పినప్పుడు గౌరవ్ని తీసేసిండో బిగ్ బాస్ తెలియదు. ఆ కార్డు వచ్చిన వాళ్ళు ఎలిమినేట్ అయిపోకూడదు కదా, వాళ్ళు పేరు చెప్పినా కూడా. మరి ఎట్లా ఎలిమినేట్ అయ్యింది అనేది తెలియలేదు. చూద్దాం, ఎపిసోడ్ చూసాక ఇంకా క్లియర్గా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ప్రజెంట్ 6 మంది కంటెస్టెంట్స్. పొద్దున మనం అనుకుందే టీం నుండి ఒక్కొక్క టీం నుండి ఇద్దరు చొప్పున, బర్నీ, రీతు, దివ్య, సుమన్ శెట్టి, అలాగే తనుజ, ఇమాన్యుయల్ అనమాట. ఈ వారం అయితే గట్టిగానే ప్లాన్ చేసిండు బిగ్ బాస్, రీతుని లేదా తనుజని కంటెండర్స్కి చేయాలని. రీతుకి ఇచ్చిన టాస్క్ ఏది ఇచ్చినా రీతు గట్టిగానే ఆడిద్ది కాబట్టి తన టాస్క్ని తను ఆడి కంప్లీట్ చేసిందనమాట. అంటే తను కంటెండర్ కెప్టెన్ని వాళ్ళిద్దరిలో ఒకరిని చేయాలని బిగ్ బాస్ ప్లాన్ అని అర్థమవుతుంది. ఇక కళ్యాణ్ మాత్రం దివ్యనే రెబల్ అని కనిపెట్టిన తర్వాత క్వశ్చన్ చేయకుండా దాచిపెట్టి దాన్ని నామినేషన్ పాయింట్లోకి తీసుకొచ్చినా వేస్టే. క్వశ్చన్ చేయాలి. అయిపోయింది, గేమ్ అయిపోయినాక కంటెండర్స్ని ఎంచుకున్న తర్వాత అసలు నువ్వు నన్ను ఎందుకు తీసినావు, మన టీం నుండి నన్ను ఎందుకు తీసినావు, నేను గేమ్లో ఆడకుండా నన్ను ఎందుకు చేసినావు. ఈ శ్రీజ లాంటి వాళ్ళు ఉంటే అమ్మంటే క్వశ్చన్ చేస్తారు. ఐబేక్ చెప్పింది కూడా అమ్మాయి, కానీ అందరు ఏదో ఎక్కిస్తుంది, తనుజ గురించి ఎక్కిస్తుంది. నువ్వు క్వశ్చన్ చేయరా, ఎక్కడ తప్పు ఉన్నప్పుడు అక్కడ మాట్లాడరా అని అమ్మాయి చెప్పింది. ఏదో నెగిటివ్ అనుకున్నారు కళ్యాణ్ ఫ్యాన్స్, కానీ చాలా డిసప్పాయింటెడ్. అబ్బాయి అది అడగకుండా నిజంగా కామ్గా ఉంటే. డెమాన్ పవన్ కూడా నిన్న గేమ్లో నుండి తీసేస్తే పోయి అన్నం పెట్టుకొని తింటాడు. వీళ్ళు ఏంటి అసలు తిరిగి క్వశ్చన్ చేయట్లేదు, నన్ను ఎందుకు తీసేసినావు అని ఒక్కళ్ళు కూడా క్వశ్చన్ చేయట్లేదు. గౌరవ్ ఉన్న లాంగ్వేజ్ ప్రాబ్లం, నేను ఆడాలి అని తాపత్రయపడతాడు, వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేస్తాడు, ఏదన్నా జరిగినప్పుడు ఆర్గ్యుమెంట్ చేస్తాడు, కానీ లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల అంత హైలైట్ కావట్లేదు. కానీ మన వాళ్ళకి ఏమైంది, మన తెలుగు వాళ్ళకి అసలు క్వశ్చన్ వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు, క్వశ్చన్ చేయట్లేదు, సైలెంట్గా ఉంటున్నారు. కళ్యాణ్ ఒకవేళ దివ్యాన్ని క్వశ్చన్ చేయకుండా ఉన్నాడు అనుకో, ఏదో నామినేషన్లో చెప్పొచ్చు అంటే వీకెండ్లో మొత్తం మార్చేస్తారు. నాగార్జున గారు ఏదేదో వచ్చి ఆ బిగ్ బాస్ టీమే మార్చిది, అప్పుడు తర్వాత అడిగినా వేస్టే. అడుగుతారా లేదా అసలు అనేది ఎపిసోడ్ కోసం ఏమన్నా ఉంచారా. అసలే కళ్యాణ్కి అసలు చాలా తక్కువ ఫుటేజ్ ఇస్తాడు బిగ్ బాస్. మరి ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాడో కళ్యాణ్ నుండి తెలియదు, కానీ చాలా తక్కువ ఫుటేజ్ వస్తుందన్నమాట. చూద్దాం ఫ్రెండ్స్. సుమన్ శెట్టి గారు అయితే అల్లాడిస్తున్నారు అందరి దగ్గర పోయి, నువ్వు రెబలైతే నన్ను తీయకు, నువ్వు రెబలైతే నన్ను తీయకు అనడం, లేకపోతే నీ మీదే డౌట్ వస్తుంది అనడం. కొంచెం సాంగ్స్ కూడా మంచిగా వేసి హైలైట్ చేస్తున్నారు సుమన్ శెట్టి గారిని. చాలా బాగుంది, ఫన్నీగా. కొన్ని విషయం ఏంటంటే సోషల్ మీడియాలో వస్తున్న న్యూస్, బర్నీ గారు అయితే కెప్టెన్సీ రేసు నుండి తప్పుకున్నారంట, అవుట్ అయ్యారంట. మరి చూద్దాం ఫ్రెండ్స్, ఇంకా ఏమన్నా అప్డేట్స్ ఉంటే చెప్తూనే ఉంటా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.